అనగనగా ఒక ఊళ్ళో కిట్టయ్య అనే రైతు ఉండేవాడు. అతను జీవితంలో చాలా కష్టపడి అభివృద్ధి చెందాడు. తన అభివృద్ధికి కారణం తన గురువుగారేనని అందరితోనూ చెప్పేవాడు కిట్టయ్య. కిట్టయ్య ముసలివాడయ్యాక తన కొడుకులిద్దరినీ పిలిచి గురువుగారి సలహాలతో హాయిగా బ్రతకండని చెప్పాడు. కిట్టయ్య చనిపోయాక అతని ఇద్దరి కొడుకులు గురువు దగ్గరకు వెళ్ళారు. ఆ గురువుగారు ఇద్దరికీ 2 చీటీలిచ్చి, మీరు చాలా ఇబ్బందుల్లో ఉన్నప్పుడు మాత్రమే చీటీ తెరచి చూడండి. చీటీలో మంత్రం జీవితంలో ఒక్కసారి మాత్రమే పనిచేస్తుంది అని చెప్పాడు. పెద్దవాడు తన వాటాగా వచ్చిన పొలం సాగు చేసుకుంటూ ఉండేవాడు. ఎప్పుడైనా కష్టం వచ్చినప్పుడు గురువుగారు ఇచ్చిన చీటీ తెరచి చూడాలని అనుకునేవాడు. కానీ అది ఒక్కసారే పనిచేస్తుందన్న మాట గుర్తుకు వచ్చి ఆ చీటీని చూసేవాడు కాదు. ఏదైనా సమస్య వచ్చినప్పుడు ఆ సమస్యను తన శక్తి మేర పరిష్కరించుకునేవాడు. రెండోవాడు ఓసారి చిన్న సమస్య రావడంతో గురువుగారు ఇచ్చిన చీటీ తెరచి చూశాడు. నీది చాలా చిన్న సమస్య, త్వరలోనే తీరిపోతుంది అని చీటీలో రాసి ఉంది. ఆ ధీమాతో ధైర్యం తెచ్చుకుని నెమ్మదిగా ఆ సమస్య నుంచి బయటపడ్డాడు. కానీ తర్వాత మళ్ళీ సమస్యలు అతడికి వచ్చాయి. వాటికి పరిష్కారం తెలియక నిత్యం ఇబ్బంది పడేవాడు. పెద్దవాడు మాత్రం జీవితంలో ఎప్పుడూ కూడా చీటీని తెరవకుండానే అవసరమైతే చీటీ ఉందన్న ధీమాతో సమస్యలన్నీ తనకు తానుగా పరిష్కరించుకుంటూ సంతోషంగా జీవించాడు. దీన్ని బట్టి మీకు ఏం అర్థమైందో కామెంట్లో తెలియజేయండి ప్లీజ్.